వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా ప్రజలతో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఆధార్ సేవా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపిన ప్రభుత్వ విప్ బి లైలయ్య. దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే. రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. చౌటుప్పల్లో ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధనకై పాదయాత్ర. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ ఆధ్వర్యంలో. జిల్లాలలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రను మహాధర్నాను జయప్రదం చేయండి. సిపిఎం రాష్ట్ర కమిటీ కొండమడుగు నరసింహ పిలుపు. ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలకు భయపడాల్సిన అవసరం లేదు. థోరాసిస్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి వెల్లడి. ఎంజీబీఎస్లో ప్రయాణికుల సౌకర్యం భద్రతకు పెద్దపీట. 500 మొక్కలు నాటడమే లక్ష్యమన్న సిఆర్ఎం రఘు. ప్రజాసేవను ఓర్వలేక పార్టీ పదవుల తొలగింపు. బీజేపీ మండల నాయకత్వంపై బండమీది కిరణ్, ఎలిజాల శ్రీను, గుండె మల్లేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ. పట్టణ మౌలిక వసతులు అమృత్ 2.0 ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన. గాయత్రి జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల ఆవరణలో బోనాల మహోత్సవం. ఆలేరులో పద్మావతి మచిలీపట్నం ఎక్స్ప్రెస్లకు హాల్టింగ్ ఇవ్వాలి. రైల్వే మంత్రికి వర్తక సంఘం విజ్ఞప్తి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం దేశంలో ప్రతి మనిషికి ఆధార్ చాలా ముఖ్యమని, అయితే ఆధార్లో ఏమైనా సవరణలు సమస్యలుంటే పరిష్కరించుకునేందుకు నల్గొండ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్లో నూతనంగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశంలో ప్రతి మనిషికి ఆధార్ చాలా ముఖ్యమని, అయితే ఆధార్లో ఏమైనా సవరణలు సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు నల్గొండ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్లో కేంద్ర యుఐడిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కేంద్రంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషమని, తెలంగాణలో ఇది 5వ కేంద్రమని, ఈ కేంద్రం వల్ల జిల్లా ప్రజలతో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఆధార్కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవచ్చని, ఈ కేంద్రం ఆదివారం కూడా తెరిచి ఉంటుందని తెలిపారు. జిల్లాలో 100 సంవత్సరాలు పైబడిన వారు 200 మంది ఉన్నట్టు జిల్లా కలెక్టర్ ద్వారా తెలిసిందని, సాంకేతిక సమస్య వల్ల వారి పుట్టిన తేదీ తప్పుగా వచ్చిందని, అయితే సంబంధిత తహసీల్దార్ల ద్వారా వారిని నల్గొండ ఆధార్ సేవా కేంద్రానికి పిలిపించి వారి పుట్టిన తేదీ, వయస్సు సరిచేయాలని కలెక్టర్కు సూచించారు. పైసా ఖర్చు లేకుండా హైదరాబాద్ వెళ్లే పని లేకుండా ఆధార్లోని సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది చక్కటి అవకాశమని, అందువల్ల నల్గొండ జిల్లా ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ యుఐడిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్లో ఏమైనా తప్పులుంటే హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా నల్గొండ పట్టణంలోని ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రానికి వచ్చి నిర్దేశించిన రుసుము చెల్లించి సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని 5 సంవత్సరాల వయసు వరకు ఈ ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ కార్డుకు నమోదు చేసుకోవచ్చని, నిర్ణీత పని దినాలు, నిర్ణీత పని వేళల్లో ఈ కేంద్రం పనిచేస్తుందని, అందువల్ల జిల్లాలోని ప్రజలు ఆధార్ సేవా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఈడీఎం దుర్గారావు, యుఐడిఐ ఆధార్ సేవా కేంద్రం ఏజెన్సీ ప్రతినిధి భారతి తదితరులున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ పట్ల తనకున్న గౌరవానికి గుర్తుగా ప్రజల పట్ల ఆయన చూపిన సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ ఎమ్మెల్యే బి లేలయ్య తన సొంత నిధులతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ పట్ల తనకున్న గౌరవానికి గుర్తుగా ప్రజల పట్ల ఆయన చూపిన సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ ఎమ్మెల్యే బి లేలయ్య తన సొంత నిధులతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. జయంతి సందర్భంగా ఆ విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే బి లేలయ్య ఆవిష్కరించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విగ్రహానికి పూలమాలలు వేసి రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే బి లేలయ్య మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. దేశాన్ని ఆధునిక సాంకేతికగా అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దేందుకు రాజీవ్ గాంధీ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువతకు రాజకీయాల్లో, పాలనలో ప్రాధాన్యత కల్పించడం, దేశంలో సాంకేతిక రంగానికి ప్రోత్సాహం అందించడం, ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేయడం వంటి అనేక కీలక నిర్ణయాలతో రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, యువత సాధికారత, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆయన ఆలోచనలు నేటికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని బి లేలయ్య తెలిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, సంక్షేమం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, రైతు సంక్షేమ తదితర రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలు అవసరాలను గుర్తించి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన కలలు కన్న ఆధునిక భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే బి లేలయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిద్దాం. స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలను అమర్ హై, అమర్ హై రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ చేస్తా ఉన్నా. ఆ మహానుభావంతో మనం నివాళులర్పించి
అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఈ ప్రజలకు రాబోయే యువతకు ఈ విగ్రహం చూడగానే ఈయన ఏం చేసిండు, వర్కింగ్ ప్రెసిడెంట్లకు, నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, అదేవిధంగా గ్రామ ప్రముఖులకు, పెద్దలకు, చిన్నలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ పేరు పేరున నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను చేయలేటప్పుడు కొండూరు మండలం అభివృద్ధి చెందలేదు. ఏ దేశ మాజీ ప్రధాని భారతరత్న త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారి విగ్రహం జయంతి సందర్భంగా, రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ఆలయ నియోజకంలోని మోటకొండలో ఆ మహనీయుని కాంస్య విగ్రహం ఇలా బిర్లా ఫౌండేషన్ ద్వారా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఆ మహనీయుని స్ఫూర్తి, ఆ మహనీయుని ఆశయాలు నెరవేర్చడమే లక్ష్యంగా భారతదేశాన్ని ఆ రోజు ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఏదైతే టెక్నాలజీ రంగం కానీ, ఐటీ రంగము కానీ, అదేవిధంగా టెలికాం రంగంలో కానీ ముందు చూపుతోటే కనిపెట్టినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ గారి ఆలోచనలు ఇలా భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తూ, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మండు టెండలో, మంచులో, చలిలో, అదేవిధంగా వానలో కూడా వివిధ రాష్ట్రాలను తిరిగి సుమారు 4000 కిలోమీటర్లు భారత్ జోడో చేసి భారతదేశంలో ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకు ఉండాలని ఇలా జనగణనలో కులగణన చేసి ఇలా దాని ద్వారా ఇలా తెలంగాణలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ కులగణన జనగణన చేసి ఇలా బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కావాలని చట్టం చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆలోచనను ఇలా తెలంగాణలో ఆయన సహకారంతో, ముఖ్యంగా ఆలయ నియోజకంలో గత 10 ఏళ్లుగా వెనుకబడ్డటువంటి ఆలయను అన్ని వేళ అభివృద్ధి చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, మంత్రుల సహకారంతో ఈ ఆలయాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నాం. మొన్ననే మిషన్ భగీరథ కూడా 210 కోట్లతోటి ఇలా ప్రతి గ్రామానికి నీళ్ళు అందించే కార్యక్రమం దసరా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రారంభించబోతున్నాం. గతంలో నీళ్ళకు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ కానీ ఎక్కడ కూడా వాళ్ళు డబ్బులు దండుకోరు తప్ప ఇక్కడ సాగునీరు కానీ, తాగునీరు అంది అని ఆ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి ప్రజాపాలన వచ్చినాక తాగునీరుకి పెద్దపీట వేసి ఇలా గన్నమల్లకు 130 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. అదేవిధంగా తాగునీరు విషయంలో కూడా మిషన్ భగీరథకు 210 కోట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి తప్పకుండా మా ఉత్తమమైన సహకారం, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి సహకారం, సీతక్క గారి సహకారంతో, ఇంకా మిగిలిన మంత్రుల సహకారంతో తెలంగాణను ఆలేరును అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడం కోసం తప్పకుండా ఆలేరు ప్రజల ఆశయంతో ముందుకు పోతాను తెలియజేస్తూ ఆ మహనీయుని విగ్రహం ఇలా మా చేతిలో ఓపెన్ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఆయన ఆలోచనను, ఆయన ఆదర్శాన్ని తీసుకొని తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి ఇలా తెలంగాణ భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఇలా తెలంగాణ ముందుకు పోతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో అన్ని విధాలా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాం. దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, పలువురు పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, పలువురు పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నవభారత నిర్మాత, యువ సాధికారతకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. దేశంలో ఐటీ రంగానికి ఆనాడే పునాదులు వేసి సాంకేతిక విప్లవానికి నాంది పలికాడని అన్నారు. గ్రామాల అభివృద్ధి, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాడని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని విశ్వసించిన రాజీవ్ గాంధీ యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించాడని తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలకు స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయమని అన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, ఆయనది త్యాగాల కుటుంబమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యమని, ఆ దిశగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారని అన్నారు. నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చిన్న వయసులోనే దేశానికి నాయకత్వం వహించి దేశ అభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అహ్మద్ అష్రఫ్ అలీం, మేయర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ ఏదుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, బొజ్జ శంకర్, అల్లి సుభాష్ యాదవ్, మామిడి కార్తీక్, ఇటికాల శ్రీనివాస్, రేగట్టె లింగస్వామి గౌడ్, గుండెబైన వెంకటేశ్వరులు యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కత్తల కోటి, పాదం అనిల్, శంకు ధనలక్ష్మి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కేవీఆర్ సతీష్, వంగాల అనిల్ రెడ్డి, కంచర్ల ఆనంద్ రెడ్డి, ముజ్జు సిద్ధార్థతో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి మన రోడ్డు ప్రవహణాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే స్థానిక కార్పొరేటర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గారికి, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన రాజీవ్ గారు అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడం చాలా మంచి గర్వకారణం. వారు మనకు టెలిఫోన్ కూడా అందించారు. విద్యార్థులకు ఇప్పుడు మన కంప్యూటర్ టెలిఫోన్ వాడడం అనేది వారి ద్వారానే మనకు. భవనాల శాఖ మంత్రులు మరియు సినాటోటి మంత్రి గారికి ఈ స్వాగతం పలుకుతూ, ఈ 34వ కార్పొరేటర్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డులో సమస్యలు అన్నిటి కూడా అనుక్షణం హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తూ నాకు గైడ్లైన్స్ ఇచ్చి అన్నీ చేపిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ జయంతి ఉత్సవంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతున్నా కూర్చున్నాం. ముందుగా మన మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత, ప్రపంచంలోనే పేరుగాంచిన నేత రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా ముందుగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యక్షులు వహిస్తున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ గారికి, మరొక కార్పొరేషన్ మేయర్ గారు గౌరవనీయులు బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ ఉమర్ గారు, స్థానిక కౌన్సిలర్ మన శ్రీధర్ రెడ్డి గారికి, గుమ్మల మోహన్ రెడ్డి గారు, అబ్బగోన్ రమేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రపంచంలో ఇంత పెద్ద దేశానికి 40 సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దూరదృష్టితో ఆ రోజే ఆధునికమైన టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టి ఐటీ రంగంలో 21వ శతాబ్దంలో ఏముంటుందో అప్పుడే ఆలోచించిన మహానేత ఆయన. ఈరోజు సెల్ ఫోన్లు ఉన్న, కంప్యూటర్స్ వచ్చిన ఐటీ రంగం భారతదేశంలో అభివృద్ధి ఏంటంటే రాజీవ్ గాంధీ గారి రైతు భరోసా కానీ ఇంకా ఏ పథకాలు వచ్చినా 20 కోట్లు వేసి మనం తీసుకుంటున్నాం. కానీ ఆలోచించింది 85లో సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేసింది, అంటే బ్యాంకులో పడేది. ఇప్పుడేమో నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది. అప్పుడు ఆ కాలంలోనే ఆయన సర్పంచ్ అకౌంట్ డబ్బులు పడితే దాంతో గ్రామాల అభివృద్ధి మొదలైంది. అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఆ రోజుల్లో ఊరికి 200-300 ఇందిరమ్మ ఇల్లు కట్టిండు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టిండు. ఇలాంటి విప్లవాత్మకమైన అభివృద్ధి చర్య తీసుకొని 40 సంవత్సరాలే దేశ సమైక్యత కోసం ఈరోజు మే 21 రోజు రామ దాడిలో, ఆత్మాహుతి దాడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఆయన చనిపోయిన ఎంత బాధాకరం అంటే, ఆ రోజు చూస్తే ఎక్కడ ఎవరో తెలియదు, ఇదే తీసుకొచ్చి ఇదే రాజీవ్ గాంధీ అని చెప్తే దానికి అంత్యక్రియలు సృష్టించే పరిస్థితి. అంత భిన్నాభిన్నమైన ఆ ధైర్యాన్ని కోల్పడకుండా ఒక 10 సంవత్సరాలు మౌనంగా ఉన్న సోనియా గాంధీ, చిన్నపిల్లలు ఉన్నారు అప్పటికే, రాహుల్ గాంధీ, ప్రియాంక. అప్పుడు మేమందరం యూత్ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళం, యూత్ కాంగ్రెస్ చురుగ్గా ఉన్నవాళ్ళం. కానీ మేమందరం కూడా ఢిల్లీకి పోయినాం.
ఆ రోజు సోనియా గాంధీ ఎంతమంది చెప్పినా ప్రధానమంత్రి పదవి చేపట్టలే. 2004, 2009లో వస్తే కూడా మన్మోహన్ సింగ్ని పెట్టి యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఉపాధి హామీ లాంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు 2 పూటలు అందబెట్టే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఉపాధి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన దేవతగా 2014 తెలంగాణ ఇచ్చింది యూపీఏ చైర్పర్సన్గా. ఆంధ్రప్రదేశ్లో పార్టీ మొత్తం దృష్టి పెడుతుంది. అందుకనే మీ అందరి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా 18 ఉండాలి. ఇలా దేశాన్ని 15 ఏళ్ళు పాలించిన మోడీ గారు ఆ రోజు బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 12 ఏళ్ళు 24 కోట్ల ఉద్యోగాలలో 4 కోట్లు కూడా ఇవ్వలేదు. అలాంటిది మతాన్ని, కులాన్ని చూపించి ఓట్లాడుతున్నారు. కానీ మనం దేశం కోసం ఇవాళ కుటుంబం లేదు, ఏమి లేదు. ఆయన 24 గంటలు రోడ్డు మీదనే ఉంటాడు. 4000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర చూడండి. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పలే, కులాలు మతాలు కాదు, భారతదేశం ఐక్యంగా ఉండాలని భారత్ జోడో నఫరత్ జోడో అనే యాత్ర ఒక చరిత్ర. అది కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు పోతే మేము ఆయన ఒక టీషర్ట్ మీద, ప్యాంట్ మీద ఉంటే మేము 4 జాకెట్లు వేసి మన తల్లికి వణికిపోయినాం. ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేసిండు. అలాంటి నాయకుడు ఇలా ప్రతిపక్ష నాయకుడిగా విద్యార్థులకు అన్యాయం చెప్తే ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసిండు అంటే మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన ప్రధానమంత్రి వచ్చే 2-3 సంవత్సరాలు జరిగే ఎన్నికల్లో ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆయనలో రాహుల్ గాంధీలో రేపు రాజీవ్ గాంధీని చూసుకోవాలి మనం. రాజీవ్ గాంధీ ఏ విధంగా కార్యక్రమాలు చేసినా అంత గుర్తు చేస్తాడు ఆయన. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాజీవ్ గాంధీ మళ్ళా బతికొచ్చినట్టు లెక్క. కాబట్టి మనం అందరం కూడా ఆ శపథం చేయాలని కోరుకుంటూ సెలవు. భారతరత్న ఆధునిక సాంకేతిక నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు చౌటుపల్ మున్సిపాలిటీ లకారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి రాజీవ్ గాంధీ సేవలను కొనియాడుతూ దేశానికి కంప్యూటర్ టెక్నాలజీ వ్యవస్థను అందించి సాంకేతిక విప్లవానికి నాంది పలికాడని, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడాన్ని, దేశ సమానత్వం కోసం ప్రాణత్యాగం చేశాడని తెలిపారు. భారతరత్న ఆధునిక సాంకేతిక నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు చౌటుపల్ మున్సిపాలిటీ లక్కారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి రాజీవ్ గాంధీ సేవలను కొనియాడుతూ దేశానికి కంప్యూటర్ టెక్నాలజీ వ్యవస్థను అందించి సాంకేతిక విప్లవానికి నాంది పలికాడని, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించాడా, నీ దేశం సమానత్వం కోసం ప్రాణత్యాగం చేశాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల మరియు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, కోఆప్షన్ మెంబర్లు బాబా షరీఫ్, పస్తం గంగారం, దేవాలయ చైర్మన్ బొబ్బిల మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఢిల్లీ చంద్రకళ, పబ్బు శ్రీకాంత్, బోయ వెంకట్, చిమ్ముల వెంకటరెడ్డి, శంకర్ నాయక్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కా శ్రీనాథ్, బత్తుల శ్రీహరి, షాదిఖానా చైర్మన్ ఎండి కరీం, ఆవుల యేసు, లచ్చు నాయక, బండమిది వెంకటేశం, తూర్పునూరి శ్రీకాంత్, కడగంచి జనార్దన్, పాషం కృష్ణ, కొండే నరసింహ, ఈదరి రమేష్, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29, 30, 31 తేదీలలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29, 30, 31 తేదీల్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ తెలిపారు. బుధవారం రోజున సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ జిల్లా ఏర్పడి దశాబ్దం గడిచినా ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని విమర్శించారు. బాస్పాపురం, గంధమల్ల, చెర్లగూడెం, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, పునాదిగాని కాలువలకు నిధుల కొరత నివారించి నిర్ణీత గడువులోపు పనులు చేయాలని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన, గోదావరి జలాల అనుసంధానంకై జిల్లా డిపిఆర్ ప్రకటించి నిధులు విడుదల చేయాలని కోరారు. 3 రోజుల పాదయాత్ర అనంతరం ఆగస్టు 31న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, గోషిక కరుణాకర్, బండారు నరసింహ, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, దండా అరుణ్ కుమార్, బావన్లపల్లి స్వామి, బొడ్డు అంజిరెడ్డి, కనకయ్య, సప్పిడి శ్రీనివాసరెడ్డి, పర్ని ధర్మారెడ్డి, గుణముని ఐలయ్య, తూర్పునూరి మల్లేశం, ఆర్టీఓ పాషా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య విషయంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపట్టాము. ప్రధానంగా భువనగిరి జిల్లాలో ఇక్కడ శివన్నగూడెం ప్రాజెక్టు దాదాపు 2015లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దాన్ని శంకుస్థాపన చేశారు. 6,200 కోట్ల రూపాయల వ్యయంతో ఆనాడు ప్రాజెక్టు పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు సుమారు ఇంకా 40% పని మాత్రమే జరిగింది. 60% వరకు అలాగనే ఉన్నది. శివనగూడెం ప్రాజెక్టులోకి డిండి నుండి ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుండి ఈ మునుగోడు, దేవరకొండ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పినటువంటి ఒక పెద్ద ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది. కానీ జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే డిండిలోకి నీళ్లు రావడం అనేది ఒక సమస్యగా మారింది. డిండి నుండి శివనగూడెంలోకి నీళ్లు తీసుకురావడానికి ఎంత టైం పడుతుందో దానికి గడువు లేదు. ఇంకో విషయం ఏంటంటే శివనగూడెం నుంచి రాచకొండ ఎత్తిపోతల ద్వారా మాత్రమే చౌటుపలకు, నారాయణపురానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరూ కూడా రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో సరైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించి దానికి ఒక డిపిఆర్ రూపొందించి నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పిలాయపల్లి కాలువ సంబంధించినటువంటి అసంపూర్తిగా ఉన్నది. ధర్మారెడ్డిపల్లి కాలువ అసంపూర్తిగా ఉన్నది. పునాదిగాని కాలువ ఇప్పటికీ కూడా 60% వరకు మాత్రమే జరిగింది. ఈ రకంగా జిల్లాలో కాలువలన్నీ పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ తీసుకుంది. 29, 30 తేదీల్లో పాదయాత్ర ద్వారా మేము ఇందిరా పార్క్ చేరుకుంటున్నాం. 31వ తేదీ నాడు వేలాది మందితోటి ఇందిరా పార్క్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజలందరూ కూడా రైతాంగం స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. బస్వాపురం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి విడుదల చేసి పూర్తి చేయాలని, ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని విడుదల చేసి వర్షాభావ పరిస్థితులలో ఎండిపోతున్న వరి పొలాలకు నీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి విడుదల చేసి పూర్తి చేయాలని, ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని విడుదల చేసి వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోతున్న వరి పొలాలకు నీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమరుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి మండల పరిధిలోనే ముత్తిరెడ్డిగూడెం సిపిఎం గ్రామశాఖ సమావేశం కొండ హైమావతి అధ్యక్షతన జరగక ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నరసింహ హాజరై మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా
బీడుబడ్డ భూములను సాగులోకి తేవాలన్నా, వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు, వ్యవసాయ కూలీలకు, వృత్తిదారులకు ఉపాధి కల్పించాలన్నా నీళ్లు చాలా అవసరమని తెలిపారు. నీళ్లు అందించడానికి నిర్మాణాలు చేపట్టిన ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించి పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంవత్సరాలు గడిచిన చిన్న నీటి కాలువలను కూడా పూర్తి చేయాలని పాలక పార్టీల అసమర్థత కొనసాగుతుందని విమర్శించారు. ప్రజల స్థితిగతుల మార్పులు రావాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా, విద్య వైద్యపరంగా ముందుకు పోవాలన్నా ఉపాధి కీలకమని తెలిపారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు, కాలువలకు నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో భువనగిరి జిల్లా కేంద్రంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి హైదరాబాద్లోనే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర మరియు 31న నిర్వహిస్తున్న మహాధర్నాలో ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, కొండమడుగు నాగమణి, శాఖ కార్యదర్శి కూకట్ల కృష్ణ, సభ్యులు కొండ లక్ష్మయ్య, కాసారపు మల్లయ్య, కూకుట్ల చొక్కార కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్రేడుగూడెం సిపిఎం శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాఖలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధానంగా భువనగిరి యాదాద్రి జిల్లాలో అత్యంత కీలకమైన బసవాపురం ప్రాజెక్టు ఇప్పటికే 90% పూర్తయింది. నిర్వాసితుల సమస్య ప్రధానంగా ఉన్నది. ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారు కొన్ని డబ్బులు విడుదల చేసినామని ప్రకటన చేసిర్రు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఇంకా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే, నిర్వాసితులకు డబ్బులు రావాలంటే 500 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి నిధులు విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలనేది ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ప్రాజెక్టులో 0.8 TMCల నీళ్లు ఉన్నాయి. చాలామంది ఈసారి వర్షాలు లేక, నీళ్లు లేక, బోర్లు, కుంట్లలు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితులలో రైతులు నాటు పెట్టి ఎండిపోతున్న పరిస్థితి ఉంది. ఉన్న నీళ్లను తక్షణం విడుదల చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బసవాపురం గేటు తెరిస్తే ఈ చుట్టుపక్కల భువనగిరి మండలం కానీ, ఒలిగొండ మండలంలో చెరువులు, కుంటలు నిండడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణం నీటిని విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో పెండింగ్లు ఉన్న ప్రాజెక్టులు గంధమల్ల కానీ, అదేవిధంగా చిన్న నీటి వనరులకు సంబంధించిన కాలువలు, బునాదిగాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, రిపేర్లు ఉన్న ఆసిఫ్ నగర్ కాలువ, ఇవన్నీ కూడా పూర్తి చేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. మునుగోడు ప్రాంతం, చౌటుప్పలు, నారాయణపూర్ మండలానికి కీలకంగా శివనగూడెం ప్రాజెక్టుకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేసి రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కోరుతూ రేపు 29, 30, 31 3 రోజుల పాటు ఇందిరా పార్కు దాకా పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. 31 నాడు భారీ ధర్నా చేస్తా ఉన్నాం. అందుకనే రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు, ప్రజలు పెద్ద ఎత్తున సిపిఎం పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు ప్రస్తుతం అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు ప్రమాదకరమనే అపోహలను ప్రజలు వీడనాడాలని యశోద ఆసుపత్రి సోమాజిగూడ శాఖకు చెందిన థోరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో RRR ఫంక్షన్ హాల్లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు ప్రస్తుతం అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు ప్రమాదకరమనే అపోహలను ప్రజలు వీడాలని యశోద ఆసుపత్రి సోమాజిగూడ శాఖకు చెందిన థోరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో RRR ఫంక్షన్ హాల్లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, థోరాసిక్ సర్జరీ అంటే కేవలం గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స కాదని, గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలను కార్డియో థోరాసిస్ సర్జరీగా పిలుస్తారని తెలిపారు. ఊపిరితిత్తులు, ఛాతీ భాగానికి సంబంధించిన శస్త్రచికిత్సలకు ప్రత్యేకంగా థోరాసిస్ సర్జరీ అనే విభాగం ఉందన్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక సమస్యలకు ప్రస్తుతం ప్రత్యేక శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యశోద ఆసుపత్రి సోమాజిగూడలో పల్మనాలజీ, థోరాసిస్ సర్జరీ సేవలను 24 గంటలు అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఊపిరితిత్తుల మార్పిడి సేవలను కూడా ప్రారంభించామని, ఇప్పటికే విజయవంతంగా
శస్త్రచికిత్సలు నిర్వహించి పలువురు రోగులు కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్తో బాధపడుతున్న వారికి ఊపిరితిత్తుల మార్పిడి కొత్త జీవితాన్ని అందించే అవకాశం ఉందని డాక్టర్ రోహన్ రెడ్డి అన్నారు. ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్, ధూమపానం కారణంగా వచ్చే COPD వంటి వ్యాధుల్లో ఒక దశ తర్వాత ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. అలాంటి రోగులు శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆయాసంతో జీవన్మరణ పరిస్థితిని ఎదుర్కొంటారని, వారికి లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. క్షయవాది కారణంగా ఊపిరితిత్తుల్లో కొంత భాగం దెబ్బతినడం, దగ్గులో రక్తం పడడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలకు కూడా శస్త్రచికిత్స అవసరం కావచ్చని చెప్పారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల క్యాన్సర్కు ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు చేస్తున్నామని, మినిమల్ ఇన్వేసివ్ థొరాసిక్ సర్జరీ ద్వారా చిన్న తొలతతోనే ఊపిరితిత్తుల్లోని వ్యాధిగ్రస్త భాగాన్ని తొలగించే అవకాశం ఉందన్నారు. సాధారణంగా 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో చిన్న కోతలతో శస్త్రచికిత్స చేయడం వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనికి మరింత ఆధునిక రూపంగా రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చిందని, యశోద ఆసుపత్రిలో ఈ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గతంలో ఊపిరితిత్తుల శస్త్రచికిత్స అంటే చాలా ప్రమాదకరమని భావించి రోగులు భయపడేవారని, ప్రస్తుతం ఆధునిక వైద్య సాంకేతికతతో ఈ శస్త్రచికిత్సలు సురక్షితంగా నిర్వహించగలుగుతున్నామని డాక్టర్ రోహన్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాల నుండి కూడా పలువురు రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. తాను కూడా సూర్యాపేటకు చెందినవాడినని, తన ప్రాంత ప్రజలకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉంటే భయపడకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఎవరికైనా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలుంటే ఈ సమాచారాన్ని వారికి చేరవేయాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు ఇకపై భయపడాల్సినంత ప్రమాదకరమైనవి కావు. ఆధునిక మినిమల్ ఇన్వేసివ్ రోబోటిక్ థొరాసిక్ సర్జరీతో సురక్షితంగా చికిత్స అందించవచ్చు. అవసరమైన రోగులకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా సాధ్యమే. సరైన సమయంలో నిపుణులను సంప్రదిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని డాక్టర్ రోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి సీనియర్ మేనేజర్ ఉమేష్, అసిస్టెంట్ మేనేజర్ రాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రిస్క్ చాలా ఎక్కువ అని అందరు డాక్టర్ చెప్పి పేషెంట్ భయపడేది, కానీ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. చాలా మంది పేషెంట్స్ ఇక్కడ సూర్యాపేట, ఖమ్మం నుంచి, మాది కూడా సూర్యాపేట, మా సొంతూరు సూర్యాపేట. సో ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఆపరేట్ చేయడం జరిగింది. సో మీ ద్వారా మీ చుట్టాలకు కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి. లంగ్ సర్జరీస్ ఆర్ నాట్ డేంజరస్ ఎనీమోర్, దే ఆర్ వెరీ మచ్ సేఫ్. అది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోహన్ రెడ్డి. నేను ప్యూర్ థొరాసిక్ సర్జన్ని, అంటే లంగ్ రిలేటెడ్ సర్జరీస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు యశోద సోమాజిగూడలో పనిచేస్తూ ఉన్నాను. లంగ్ రిలేటెడ్ సర్జరీస్ అంటే లంగ్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక భాగం లంగ్ చెడిపోతే అట్లాంటి వాటికి ఆ భాగం లంగ్ అనేది తీయడం జరుగుతుంది. దాన్ని సహజంగా మనం లోబెక్టమీ అంటాం. ఒక్కొక్కసారి అట్లాంటి పేషెంట్స్కి పూర్తిగా లంగ్ చెడిపోవడం వల్ల లంగ్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. దాన్ని న్యూమోనెక్టమీ అంటాం. సో ముందు కాలంలో మనకి ఇట్లాంటి పేషెంట్స్కి సర్జరీ చేస్తే రిస్క్ చాలా ఎక్కువ ఉండే అనే భయం ఉండే, కానీ ఇప్పుడు అది చాలా కామన్గా జరిగే సర్జరీ, చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. అది కూడా చిన్న కట్స్ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా దాన్ని ఛాతీలో చేస్తే దాన్ని వ్యాట్ సర్జరీ అంటాం, వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ, లేదా రోబోట్ ద్వారా కూడా రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అంటాం. ఇది చాలా కామన్గా జరుగుతూ ఉంది అండ్ సక్సెస్ఫుల్ సర్జరీ. ఇది కాకుండా కూడా లంగ్స్ కాకుండా కూడా మన గుండె చుట్టూ ఉన్న స్పేస్లో ఒక్కొక్కసారి ట్యూమర్స్ రావచ్చు. దీన్ని మీడియా స్టైనల్ ట్యూమర్స్ అంటాం. ఇట్లాంటి కంతులు, గడ్డలకు కూడా చాలా కామన్గా సర్జరీస్ చేస్తాము. ఇది తొందరగా ఏంటంటే తొందరగా సిమ్టమ్స్, పేషెంట్స్కి ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు, తొందరగా బయటపడవు. మనం ఏదో రొటీన్ చెకప్లో అప్పుడప్పుడు బయటపడతాయి. దాన్ని అంతే వదిలేస్తే అది సీరియస్ స్టేజ్కి వెళ్ళే వరకు మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో తొందరగా దానికి కేర్ తీసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ఒక్కొక్కసారి పేషెంట్కి సడన్గా ఆయాసం రావడం, లేకపోతే ఛాతీలో బరువులాగా అనిపించడము, దగ్గు, ఇన్ఫెక్షన్స్లో ఫీవర్ రావడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. చాలాసార్లు ఏంటంటే మనం ఏదో ప్రాబ్లంకి వెళ్ళి ఒక ఎక్స్రే తీసుకుంటే, ఛాతీ ఎక్స్రే తీసుకుంటే దాంట్లో సన్న షాడో ఏమైనా పడుతుంది.
అట్లాంటి దాన్ని ఒక డాక్టర్ చెప్పి మీరు సిటీ స్కాన్ చేసుకోండి అని అంటారు, కానీ చాలా మంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అట్లా కాకుండా తొందరగా దానికి ఒక సింపుల్ సిటీ స్కాన్ చేస్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ బయటపడతాయి. మన దగ్గర ఎక్కువ కావు, కానీ బయట దేశాల్లో అయితే సంవత్సరానికి కంపల్సరీ ఛాతీకి సిటీ స్కాన్, లంగ్ సిటీ స్కాన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్, కాలుష్యం ఉండడం వల్ల, లేకపోతే చాలా మందికి స్మోకింగ్ ప్రాబ్లం వల్ల లంగ్స్ అనేది పాడయ్యే ఆస్కారం ఉంటుంది. దాన్ని సిఓపిడి అంటాం. లేకపోతే వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన 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 శరీరమే మన లంగ్స్ని అటాక్ చేసి లంగ్స్ని పాడు చేస్తాయి అన్నమాట. ఇవన్నీ అంతే డిసీజ్ పోయే కొద్దీ ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ అంటే పూర్తిగా లంగ్ డ్యామేజ్ అవ్వడం వల్ల అప్పుడు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, లంగ్స్ మార్పిడి చేయాలి, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఈ సర్వీసెస్ కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి అండ్ సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. సో లంగ్ సర్జరీస్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్, ఒక సపరేట్ ఎంటిటీ, అది ఒక సపరేట్ డిసిప్లిన్ అండ్ అది సేఫ్గా సక్సెస్ఫుల్గా చేయొచ్చు. మేము రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. అది జనాలకి అవగాహన తీసుకురావడానికే ఈ సపరేట్ ప్రత్యేకంగా మామూలుగా మేము చేసే మినిమల్ ఇన్వేజివ్ థొరాసిక్ సర్జరీలో 2 నుంచి 3 రోజులలో రికవర్ అయిపోతుంది. అదే మేజర్ సర్జరీ, ఒకసారి మేజర్ లంగ్ డ్యామేజ్ ఉండడం వల్ల సర్జరీ ఒకవేళ కొంచెం కాంప్లెక్స్ అయితే 5-6 రోజులు పడుతుంది. కానీ సహజంగా ఇప్పటి వరకు మేము చేసిన సర్జరీస్ అయితే దేవుడి దయ వల్ల ఎవరికి ఏ పేషెంట్కి అందరు బాగానే ఇంటికి పోయినారు. 4 నుంచి 7 రోజుల మధ్యలో ఒక రోజు అడిపోయింది. చివరిగా యశోద అంటే మనకి ఖర్చు అనేది పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. మా ప్రాబ్లం ఏంటంటే మన దేశం మనం అన్నిటికీ వైద్యానికి మన ఖర్చుతో దానికి లింక్ పెడతాం. కానీ ఇట్లాంటి లంగ్ రిలేటెడ్ సర్జరీస్ ఏంటంటే ఇవన్నీ కాంప్లెక్స్ సర్జరీస్. దానికి ఒకటి సర్జన్ ఒకలే కాదు, ముఖ్యంగా అనస్థీషియా సపోర్ట్ ఉండాలి, ఐసీయూ సపోర్ట్ ఉండాలి, లంగ్ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ సపోర్ట్ ఉండాలి, ఇంకా మల్టీ స్పెషాలిటీ సపోర్ట్ ఉండాలి. సో అది మనం ఎక్కడ పడితే అక్కడ చేయలేము. సో అందుకే ఇలాంటివి ఈ డెడికేటెడ్ సెంటర్స్ ఉండాలి. దానికి చాలా ఏళ్ల తరబడి ఇవన్నీ ఫైన్ ట్యూన్ చేసి ఈ సర్వీసెస్ ఫైన్ ట్యూన్ చేయడం జరిగింది. అందుకే యశోద హాస్పిటల్ అనేది లంగ్ రెస్పిరేటరీ కేర్లో, పల్మనాలజీలో, ఇంకా థొరాసిక్ కేర్లో ఇప్పుడు ముందుంది. సో ఖర్చుకు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే సర్జరీ చేయించుకోవాలనుకున్నా చేయించుకోకపోయినా అసలుకి జబ్బు అనేది ఏంటిది, దానివల్ల ఏం హాని జరుగుతుంది, సర్జరీ చేసుకుంటే ఏం లాభం ఉంటుంది, చేయించుకోకపోతే ఏం నష్టం ఉంటుంది అనేది ఆ అవగాహన రావాలి. దానికి ఫస్ట్ మీరు స్పెషలిస్ట్ వరకు వెళ్ళాలి. లంగ్ సర్జరీ ఎవరైతే చేస్తారో నాలాంటి థొరాసిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆసియా ఖండంలోని అతిపెద్ద బస్ స్టేషన్లో ఒకటైన మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఎంజీబీఎస్ సిఆర్ఎం రఘు తెలిపారు. గురువారం ఎంజీబీఎస్లోని ఏర్పాటు చేసిన సమావేశంలో సిఆర్ఎం రఘుతో పాటు మీడియా కోఆర్డినేటర్ కేవి రమణ, స్టేషన్ మేనేజర్ శ్రీనివాచారి మాట్లాడారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద బస్ స్టేషన్లో ఒకటైన మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఎంజీబీఎస్ సిఆర్ఎం రఘు తెలిపారు. గురువారం ఎంజీబీఎస్లోని ఏర్పాటు చేసిన సమావేశంలో సిఆర్ఎం రఘుతో పాటు మీడియా కోఆర్డినేటర్ కేవి రమణ, స్టేషన్ మేనేజర్ శ్రీనివాసాచారి మాట్లాడారు.
ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ దొంగతనాలను నివారించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 176 సీసీ కెమెరాలను బస్ స్టేషన్లోని వివిధ ప్రాంతాల్లో ప్రధాన ప్రవేశ మార్గాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ఎంజీబీఎస్ ఆవరణలో మొత్తం 500 మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఇప్పటికే 300 మొక్కలు నాటినట్లు వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ స్టేషన్ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా భవిష్యత్తులో మరింత విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ రూపొందించిన గమ్యం యాప్ ద్వారా ఆన్లైన్ టికెట్ బుకింగ్, రిజర్వేషన్ వంటి సౌకర్యాలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చని తెలిపారు. పుణ్యక్షేత్రాలు, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సురక్షితమైన మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు వివిధ స్వచ్ఛంద సంస్థలు బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నిరంతరం శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను ఆదరించి సురక్షిత ప్రయాణాన్ని ఎంచుకోవాలని అధికారులు కోరారు. అనంతరం ఎంజీబీఎస్ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో సిఆర్ఎం రఘు, మీడియా కోఆర్డినేటర్ కేవి రమణ, స్టేషన్ మేనేజర్ శ్రీనివాసాచారితో పాటు గోషామహల్ నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గోషామహల్ నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డి సుభాష్ కృష్ణ, జనరల్ సెక్రటరీ సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఎల్ విజయ్ కుమార్, వెంకటస్వామి తదితరులు ఆర్టీసీ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంజీబీఎస్ను మరింత పచ్చదనంతో పరిశుభ్రంగా, ప్రయాణికులకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఒకసారి అది చూడండి. నీళ్ళు వచ్చేది ఒకటి ఓకే పెట్టాలి. ఇక్కడ చూడండి, నీళ్ళు పోసుకుంటే ఇక్కడ చూడండి. నీళ్ళు పోస్తారు మాకు కొంచెం పట్టిద్దాం. ఒక్క నిమిషం, వాళ్ళు పారవాళ్ళే పట్టాలి, నువ్వు కాదు కాదు మీడియా పార పట్టాలి, పట్టడం కాదు పార కూడా పట్టాలి, అలా పార కూడా పట్టాలి. అలము అలమలు అందరూ ఓకే అది ఇంకా అతను ఇంకో అతను మీరు రండి, నా తక్కువ నేను కరెక్ట్ సీన్ చెక్ పక్క తీయమంటా. దాస్ అడుగుడు అడుగుడు వచ్చి పట్టాలి, నువ్వే హైలైట్ చేయాలా. మర్చిపోయామా, ఎరువు పోయామా, నీళ్ళు పోస్తారు, నీళ్ళు ఎరువు వేసిందో నీళ్ళు పోయాలి. ఖచ్చితంగా సార్ అన్న ఒకసారి అందరు చూడండి. నీళ్ళు పోయండి, ఒకసారి నీళ్ళు బగ్గేమ్మా. పోయండి మీరు పోస్తున్నాడు. అందరూ పోయానా రైట్. ఎంజీబీఎస్ తరఫున మా యొక్క ప్రయాణికులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత ప్రభుత్వము జీవో జారీ చేశారు. 80వ ఇండిపెండెన్స్ డే ఉత్సవాల్లో భాగంగా హరితహార కార్యక్రమాన్ని కూడా వారు సూచించడం జరిగింది. అందులో భాగంగా గత వారం రోజులుగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఏదైతే ఉందో ఏషియాలోనే అతిపెద్ద బస్ స్టేషను, ఈ బస్ స్టేషన్లో హరితహారం చేయాలనేసి మా రీజనల్ మేనేజర్ గారు, మా డిప్యూటీ రీజనల్ మేనేజర్ గారు ఆదేశాల మేరకు ఈడీ గారి చేతుల మీదుగా హరితహార కార్యక్రమం మొదలుపెట్టి
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అర్ధహార కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగానే ఇక్కడ పర్యావరణం సమతుల్యత కోసం సుమారుగా 500 సంస్థ నారాయణపురం మండలంలోని గ్రామాలలో తాము చేస్తున్న ప్రజాసేవలను ఓర్వలేకనే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ పేరుతో పార్టీ పదవుల నుంచి తొలగించారని బీజేపీ నాయకులు బండమీది కిరణ్, ఎలిజాల శ్రీను, గుండె మల్లేష్ యాదవ్ ఆరోపించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తమతో మాట్లాడకుండా, నోటీసులు జారీ చేయకుండా నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. సంస్థ నారాయణపురం మండలంలోని గ్రామాల్లో తాము చేస్తున్న ప్రజాసేవను ఓర్వలేకనే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ పేరుతో పార్టీ పదవుల నుంచి తొలగించారని బీజేపీ నాయకులు బండమీది కిరణ్, ఎలిజాల శ్రీను, గుండె మల్లేష్ యాదవ్ ఆరోపించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, తమతో మాట్లాడకుండా, నోటీసులు జారీ చేయకుండా నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న సూరపల్లి శివాజీని పార్టీ కార్యక్రమాలకు దూరం చేయడం కూడా స్థానిక నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనమని వారు ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే ప్రోత్సహిస్తూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకులు, కార్యకర్తలను పక్కన పెడుతున్నారని విమర్శించారు. గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మండల పార్టీ అధ్యక్షుడు సుర్వి రాజుపై తాము చేస్తున్న ఆరోపణలను పార్టీ అధిష్టానం సమగ్రంగా విచారించాలని వారు డిమాండ్ చేశారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని, తాము భావిస్తున్న నాయకులపై జిల్లా నాయకత్వం విచారణ జరిపి వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలో సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లే విధంగా జిల్లా నాయకత్వం చర్యలు తీసుకోవాలని, స్థానికంగా నెలకొన్న వివాదాలను పరిష్కరించి పార్టీని బలోపేతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, అందరికీ, ప్రతి ఒక్కరికి, విలేకరులకు నా నమస్కారం. నిన్న ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. మనం నారాయణపురం మండలం సుర్వి రాజు, బీజేపీ నాయకుడు, అధ్యక్షుడు, ఆయన తన సొంత నిర్ణయాలు, మాపై కఠిన చర్యలు తీసుకునే విధంగా, అతను జిల్లా అధ్యక్షుని అనుమతి లేకుండా అతను మాపై చర్యలు తీసుకోవడం, క్రమశిక్షణ చర్యలు అనేది ఏంటి, మేము చేసిన తప్పేందనేది విలేకరులకు కూడా చెప్పకుండా, మా యొక్క తప్పులని చూపించకుండా, మేము సేవ చేసే మార్గంలో వెళ్తూ, మేము సేవలు చేస్తూ, ఇంకొకరితో సేవలు చేపిస్తూ, చేయగలిగే స్థాయిలో ఉండి, మేము చేపించే స్థాయిలో ఉండి సేవలు చేపిస్తున్నాం. మేము గత దశాబ్ద కాలంగా 12 సంవత్సరాల నుంచి మేము ఈ పార్టీలో కొనసాగుతూ, వార్డు మెంబర్ స్థాయి నుంచి ఇలా ఉప సర్పంచుల స్థాయిల వరకు మేము వచ్చి, గుజ్జా ఉప సర్పంచ్ సీన్ గారే కానీ, నేనే కానీ, ఇక్కడ మన గుండె మల్లేష్ గారే కానీ పార్టీ కోసం నిరంతరం సేవా కార్యక్రమాల్లో ఉండి, ఊరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా విద్య, వైద్యం, ఉపాధి అనే అవకాశాలతో మేము ముందుకు పోయి ప్రతి ఒక్కరికి ఉపాధిగా ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ గతంలో కూడా మన మండల పార్టీ వ్యవస్థ ఎలాగ ఉందంటే, గతంలో కూడా 2 వర్గాల పంచాయతీలు అయితే, అప్పుడు ఆత్కూరు రాములు, శివాజీ, ఆత్కూరి గిరి, గోధుమగడ్డ వెంకరెడ్డి, సంపత్ సుధాకర్ రెడ్డి, ఇటువంటి నాయకులను, యువ నాయకులని ప్రతి ఒక్కరిని కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా యూత్ అంటేనే బీజేపీ అనే స్థాయి నుంచి ఇప్పుడు యువకులు రాకుండా ఉన్న సీనియర్ నాయకుల వరకే బీజేపీ అనే విధంగా ప్రతి ఒక్కరిని తుంగలో దక్కే విధంగా ఈ యొక్క అధ్యక్షుడు సుర్విరాజ్ గౌడ్ గారు మరియు
వీరారెడ్డి గారు వాళ్ళ యొక్క చాకచక్యమైన రాజకీయ పరిజ్ఞానంతో వాళ్ళకున్న సంబంధాలతోని మాపై వేటు వేయడం, పదవుల నుంచి తొలగించడం, ఇది ఎవరికి ఎటువంటి సందేశం ఇస్తారు అనేది ఈ సభాముఖంగా కోరడం జరుగుతుంది. ఆయన యొక్క వ్యక్తిగత స్వలాభాల కోసం గత ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో ఈయన సస్పెండ్ చేసే వరకు మేము ఇదే పత్రికా ముఖం విలేకరుల దగ్గర సస్పెండ్ లెటర్ కూడా రాసినాం. ఈ విలేకరులు వచ్చే టైంకి ఇదే వీరారెడ్డి గారు అదే అధ్యక్షుడిని తీసుకొచ్చి అక్కడికి ఈయన ఏం పోలేదు, మన పార్టీలో ఉండని చెప్పేసి కూడా తీసుకురావడం జరిగింది. ఇట్లాంటి ధోరణి ఎవరి కోసం, ఎవరి చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పేసి అధ్యక్షులను నిర్మాణం చేస్తారు. గతంలో మనం మునుగోడు నియోజకవర్గ వ్యవస్థ చూసుకున్నట్టయితే మనకు అసలు మునుగోడు నియోజకవర్గానికి నాయకుడు అనే వ్యక్తి ఎవరు? మనకు నాయకుడు మనోహర్ రెడ్డి, నాగం వర్షత్ రెడ్డి గారా, వీరారెడ్డి గారా? వీళ్ళు ముగ్గురు ఉండగా కూడా గత ఉప ఎన్నికల్లో 2022లో రాజగోపాల్ రెడ్డి గారి మన పార్టీలోకి వచ్చి ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మళ్ళీ పార్టీ మారి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ సాధారణ ఎలక్షన్లకు వచ్చేసరికల్లా చెల్లమల్ల కృష్ణారెడ్డి గారు మన పార్టీలోకి వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ టైంలో ఆయన పార్టీ మారడం జరిగింది. అసలు మనకు నాయకుడు ఎవరు? అసలు మమ్మల్ని తీసేసే అధికారం మండల నాయకుడైనటువంటి మండల అధ్యక్షుడైనటువంటి సుర్విరాజు గారికి ఉందా? ఉంటే ఆయనకి ఏం రైట్స్? మన బీజేపీ రాజ్యాంగంలో ఇది ఉందా? జిల్లా నాయకులకు తప్ప మాపై వేటు వేసే అధికారం వీళ్ళెవరికి కూడా లేదు. అదే జిల్లా అధ్యక్షుల వారు నాగమూర్తిరణ గారు మిమ్మల్ని తీసేసే అధికారం జిల్లా నాయకులకే ఉందని చెప్పి ఆయన కూడా మాకు చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మాపై ఈ చర్యలు తీసుకున్న వారిపై ఖచ్చితంగా సస్పెండ్ చేసే విధంగా మేము కూడా రాష్ట్ర అధిష్టానానికి మేము తీసుకెళ్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా ముందు యువకులు, మాతో పాటు ఉన్న యువకులంతా మూకుముడిగా అందరూ దళమెత్తుతాం, ముందుకు పోతాం. దీని మీద కఠిన చర్యలు తీసుకునే వరకు మేము ఆగబోమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం. భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని హౌసింగ్ బోర్డు ఎస్పీ కన్వెన్షన్ నందు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భారతదేశాన్ని ఆధునిక సాంకేతికతతో కూడిన దేశంగా తీర్చిదిద్దడంలో రాజీవ్ గాంధీ కీలకమైన పాత్ర పోషించారన్నారు. యువతకు ప్రాధాన్యత, విద్య, సాంకేతిక రంగాల అభివృద్ధి, కంప్యూటర్ మరియు టెలికమ్యూనికేషన్ రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేటి ఆధునిక భారతదేశానికి బలమైన పునాదులు వేశాయన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని నమ్మిన రాజీవ్ గాంధీ ఆలోచనలు నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. గ్రామీణ స్థాయి నుంచి దేశ అభివృద్ధి వరకు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవడంతో పాటు సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, యువతకు మెరుగైన భవిష్యత్తు, సాంకేతిక అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే బిఎల్ఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, బిఎల్ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఓకే ఓకే సార్ ఓకే ఇటు చూడండి సార్ ఓకే ఓకే కంటిన్యూ ఒక 70 కేజీ బరువు మొత్తం ఇట్లా సార్ 1 సెకండ్ సార్ జోహార్ రాజీవ్ గాంధీ జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ జోహార్ రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సిపిహెచ్ఈఓలో పిహెచ్ఈ సలహాదారుడు డాక్టర్ ఎం దీన్ దయాల్, తెలంగాణ అమృత్ నోడల్ అధికారి గౌరవ కన్నా ఖమ్మంలో పబ్లిక్ హెల్త్ డివిజన్ ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న పలు కీలక మౌలిక వసతుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సమీక్షించారు. కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సిపిహెచ్ఈఓలో పిహెచ్ఈ సలహాదారు డాక్టర్ ఎం దీనదయాల్, తెలంగాణ అమృత్ నోడల్ అధికారి గౌరవ్ ఖన్నా, ఖమ్మం పబ్లిక్ హెల్త్ డివిజన్ ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న పలు కీలక మౌలిక వసతుల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని అధికారులు సమీక్షించారు. అమృత్ 2.0లో భాగంగా లక్కారం వద్ద కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సివరేజ్ పనులు సాంకేతిక పురోగతిని పరిశీలించారు. అలీపురంలో 24/7 నిరంతర తాగునీటి సరఫరా పథకం అమలు తీరును పరిశీలించారు. దంసలాపురం చెరువు వద్ద చేపడుతున్న చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ, పర్యావరణ అభివృద్ధి పనులను సమీక్షించారు. పుట్టకోటలో నిర్మాణంలో ఉన్న 9.5 MLD సామర్థ్యం గల సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. అమృత్ మిత్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక మహిళా స్వయం సహాయక సంఘం లయా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీటి నిర్వహణ, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను అధికారులు పరిశీలించారు. మహిళా సంఘం సభ్యులు తమ కార్యకలాపాలను దృశ్య ప్రదర్శన ద్వారా వివరించగా, సమాజ భాగస్వామ్యంతో నీటి నిర్వహణలో మహిళలు పోషిస్తున్న క్రియాశీలక పాత్రను అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులు, స్వయం సహాయక సంఘం సభ్యులతో అధికారులు మాట్లాడి పనులను మరింత వేగవంతం చేసి ప్రజలకు మౌలిక వసతుల పూర్తి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో గల గాయత్రి జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల ఆవరణలో బోనాల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. అమ్మవారి తాత్కాలిక ఆలయం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి విద్యార్థులు మరియు అధ్యాపకులు పండుగ వాతావరణం నెలకొల్పాయి. ఈ సందర్భంగా పోతరాజుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఆధ్యాత్మిక ఉత్సాహంగా పాల్గొనగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలంకరించుకొని బోనాలతో ప్రత్యేక ఊరేగింపుల్లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో గల గాయత్రి జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల ఆవరణలో బోనాల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. అమ్మవారి తాత్కాలిక ఆలయ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి విద్యార్థులు మరియు అధ్యాపకులు పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా పోతరాజుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఆధ్యాత్మిక ఉత్సవంగా పాల్గొనగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులలో అలంకరించుకొని బోనాలతో ప్రత్యేక ఊరేగింపులో పాల్గొన్నారు.
మంగళ వాయిద్యాలు, పోతురాజుల ఆటలతో కళాశాల ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. కాలేజీ విద్యార్థులంతా ఒకటి చేసి నృత్యాలు పండుగ సంబరాలను రెట్టింపు చేశాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ అనేది ప్రకృతిని, శక్తిని పూజించే గొప్ప సాంప్రదాయం. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను, పండుగలను మర్చిపోకుండా కాపాడుకోవడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తూనే సమాజంలో క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలని, పండుగ వేళ యువత ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా శాంతి భద్రతలకు సహకరించాలని సూచించారు. పండుగ కార్యక్రమాలను ప్రశాంతంగా క్రమశిక్షణతో నిర్వహించిన కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ గాయత్రి కాలేజ్ కేవలం పుస్తకాలలోని చదువుకే పరిమితం కాకుండా విద్యార్థులలో నైతిక విలువలను, సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తుంది. ఇందులో భాగమే ఈ బోనాల ఉత్సవం. ఆధునిక కాలంలో పాశ్చాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపుతున్న యువతకు మన పండుగల విశిష్టతను తెలియజేసే విధంగా చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని తెలిపారు. కళాశాల చైర్మన్ బండారు మయూరిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో బోనాలు ప్రత్యేకమైన పండుగని కళాశాలలో జరుపుకోవడం మాకు ఆనందాన్ని ఇచ్చిందని, ఈ పండుగ కార్యక్రమాలను ప్రశాంతంగా క్రమశిక్షణతో నిర్వహించిన కళాశాల అధ్యాపకులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బోనాల మహోత్సవంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దయాకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం మున్సిపాలిటీ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం జనాభా సుమారు 25,000. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఆలేరు నుండి సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కాచిపేట, విజయవాడకు రైళ్ల ద్వారా ప్రయాణిస్తుండాలని, కానీ సరైన రైళ్ల వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వర్తక సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం మున్సిపాలిటీ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం జనాభా సుమారు 25,000. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఆలేరు నుండి సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కాచిపేట, విజయవాడకు రైళ్ల ద్వారా ప్రయాణిస్తుండాలని, కానీ సరైన రైళ్ల వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వర్తక సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుండి రాత్రి 9:30 గంటల తర్వాత ఆలేరుకు రావడానికి ఏ రైలు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి రెట్టింపు డబ్బులు చెల్లించి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. అలాగే దేశ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి వెళ్లాలంటే 3 ట్రైన్ సౌకర్యం ఉన్న ఎక్స్ప్రెస్ రైలు లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాలుగా వర్తక సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్కు 3 డిఆర్ఎంలకు ఢిల్లీలోనే రైల్వే బోర్డు చైర్మన్కు వినతి పత్రాలు సమర్పించామని, 6 నెలల క్రితం ఆలేరుకు వచ్చిన కేంద్రం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవికి కూడా స్వయంగా వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకు పరిష్కారం కాలేదని వాపోయారు. ఈ రోజు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వర్తక సంఘం ప్రతినిధులు సమావేశమై ప్రెస్ మీట్ నిర్వహించి కేంద్ర రైల్వే మంత్రికి మరోసారి విజ్ఞప్తి చేశారు. వెంటనే పద్మావతి ఎక్స్ప్రెస్, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లకు ఆలేరులో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలి. అలాగే రాత్రి 9:30 గంటల తర్వాత సికింద్రాబాద్ నుండి ఆలేరు వచ్చేందుకు ప్రత్యేక రైలు లేదా ఉన్న రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పసుపునూరి వీరేశం, సముద్రాల సత్యం, కామిటికారి అశోక్, బేతి కృష్ణ, బేతి నరసింహులు, కీర్తి పవన్, ఎండి సలీం, ఐడియా శ్రీనివాస్, హరి తదితరులు పాల్గొన్నారు. हमारा नाम वीरेशम है। आलेर म्यूनसिपाली है, आलेर असेंबली कॉन्स्टिट्यूशन, आलेर का जनाभा 25,000 है। आलेर से डेली पब्लिक, हज़ारों पब्लिक ट्रेन में सिकंदराबाद, हैदराबाद और काजीपेट, वरंगल जाते। रोज़ रोज़ पब्लिक बढ़ने से ट्रेन भी बढ़ना चाहिए, मगर 250 ट्रेन निकालिए। 10 साल पहले हमारे को आलेर में नरसापुर,
और दक्षिण एक्सप्रेस मछलीपट्टनम एक्सप्रेस रोकते थे, वो 3 एक्सप्रेस हाल्टिंग निकाल दिए। पब्लिक बहुत सफ़र हो रहा। इम्पोर्टेंस का क्या बात है बोले तो सिकंदराबाद से नाइट आलेर को आना बोले तो 9 बजे के बाद में एक ट्रेन भी नहीं है। पब्लिक बहुत सफ़र हो रहा। और एक बात क्या बोले तो इंडिया में टॉप तिरुपति बालाजी टेम्पल है। आलेर से तिरुपति जाना बोले तो तिरुपति का एक ट्रेन के लिए बहुत पब्लिक सफ़र हो रहा। ये 2 ट्रेन के लिए हम लोग, हमारा कमेटी लोग 5 साल से आंदोलन कर रहे। 3 बार सिकंदराबाद जीएम को लेटर दिया और एक बार तो रेलवे बोर्ड चेयरमैन की लेटर भिजाए थे। और 6 महीने पहले हमारा आलेर को रेलवे मिनिस्टर साहब आए थे, मिनिस्टर साहब को भी लेटर दिया। अभी तक हमारा समस्या परिष्कार नहीं हुआ। ये रेलवे मिनिस्टर को मैं रिक्वेस्ट कर रहा हूँ, आलेर में मछलीपट्टनम और पद्मावती एक्सप्रेस हाल्टिंग देना बोल के मैं रिक्वेस्ट करता हूँ। धन्यवाद। ఆలేరు నా పేరు మొహమ్మద్ సలీం. ఆలేరు నుంచి దాదాపు రోజుకు నిత్యం ఒక 2 నుంచి 3 వేల మంది హైదరాబాద్ సికింద్రాబాద్ పోతూ ఉంటారు. వ్యాపార నిత్యం, పనుల నిత్యం. మాకు గతంలో 10 ఏళ్ళ నుంచి మేము ఉన్న ట్రైన్లను మచిలీపట్నం కానీ నర్సాపూర్ కానీ మాకు హాల్టింగ్ ఉండేది. అక్కడ వ్యాపారాలు చేసుకొని మాకు కన్వీనియంగా సికింద్రాబాద్కి వస్తే మాకు ట్రైన్లు ఆగేది. ఇప్పుడు ఆ ట్రైన్లు ఎత్తివేసారు. దానివల్ల మాకు చాలా బాధ అనిపిస్తుంది, మాకు కష్టం అనిపిస్తుంది. ఎన్నిసార్లు కూడా మేము 5 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం మాకు ట్రైన్ల కోసం. కేంద్ర మినిస్టర్ మొన్న కొలన్ప్యాక్ విజిట్ చేసేందుకు జైన్ టెంపుల్ అలాగే సోమేశ్వర టెంపుల్ విజిట్ చేసేందుకు వచ్చినప్పుడు కూడా ఆయనకు మాట ఇవ్వడం జరిగింది. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ కూడా రేపటి నుంచి మనకు ఏదో ఒకటి మనకు ట్రైన్ లాగుతాయని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీలకే పరిమితం అవుతుంది ఆలేరు మాత్రం, కానీ ఇంతవరకు ట్రైన్ లాగిన దాఖలాలు పోలేదు. ఇక్కడ నుంచి వందలాది మంది నిత్యం ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్ తిరుపతికి నిత్యం పోతుంటాం. మరి ఇక్కడ నుంచి జనగాం పోయి ట్రైన్ ఎక్కాలంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దాదాపైన 20-30 గ్రామాలు ఉంటాయి ఆలేరు నియోజకవర్గం కింద. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అక్కడ ట్రైన్ దిగి లాడ్జింగ్లలో వండుకొని తెల్లారి ఆలేరుకు వస్తున్నారు. మాకు ఎందుకే ఏదేమైనా కూడా మాకు ట్రైన్లు ఆపాలని కూడా ఇప్పుడున్న ఎంపీ గారిని కూడా. ఆలేరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్, ఇది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి 8 మండలాల ప్రజలు ఇక్కడ నుండి రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపు 100 గ్రామాల ప్రజలు ఇక్కడ నుండి రాకపోకలు సాగిస్తుంటారు. మాకు ట్రైన్లు అవైలబుల్గా లేవని మరియు ఎన్నోసార్లు రైల్వే జీఎం గారిని కలిసాము. ఈ మధ్యలో గౌరవనీయులు రైల్వే మంత్రి వైష్ణవ్ గారు కూడా వరంగల్ పోతూ ఇక్కడ ఆగారు. వారికి కూడా విజ్ఞప్తి చేశాము, పద్మావతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు అది ఏమీ జరిగినట్టు దాఖలాలు వస్తలేవు. కావున దయచేసి మాకు సికింద్రాబాద్ నుండి ఆలేరు రావడానికి రాత్రిపూట ఇబ్బంది కలుగుతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మచిలీపట్నం ఒకటి, పద్మావతి ఒకటి, ఆలేరులో హాల్టింగ్ అప్ అండ్ డౌన్ ఇవ్వగలరని గౌరవనీయులు రైల్వే మంత్రి గారికి మరియు రైల్వే జీఎం గారికి ఆలేరు నియోజకవర్గ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలేరు మన హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకంటే మాకు ఉన్న సమస్యలు ట్రైన్ల వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే గతంలో చాలా ట్రైన్లు ఆగేది ఒక 10-15 సంవత్సరాల క్రితము. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే, హైదరాబాద్కు మన రిటర్న్ రావాలంటే రాత్రి 7:30కు గౌతమి తర్వాత మచిలీపట్నం కానీ మళ్ళీ మరియు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉన్నా కానీ మళ్ళీ ఆలేరులో ఆగకుండా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకొకటి, దేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి దేవస్థానం ఉన్నది. మేము వెళ్ళాలంటే జనగాం పోయి వేరే కాన్స్టిట్యున్సీ వేరే దగ్గర పోయి ఎక్కి మళ్ళీ రిటర్న్లో కూడా రావటం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఒకటి పద్మావతి కానివ్వండి, మళ్ళీ మచిలీపట్నం కానివ్వండి, మరియు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మీరు తక్షణమే మీ అధికారులు మీరు మా యొక్క విన్నపాలను స్పందించి తొందరగా మీరు ఆపే విధంగా ప్రయత్నం చేయాలని గతంలో కూడా మేము డిఆర్ఎంకు జీఎంకు 2-3 సార్లు విన్నపం చేసినాం. అది విన్నపాల వరకు. వర్తక సంఘం తరఫున మాట్లాడుతున్నా. మా పేరు కృష్ణహరి. మేము బిజినెస్ చేస్తుంటాము. మేము మార్కెట్కి వెళ్ళవచ్చు, రావడానికి మాకు నైటు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 8 తర్వాత మాకు ట్రైన్స్ ఏమీ లేవు ఆలేరుకి రావాలంటే. మచిలీపట్నం ట్రైన్ మాకు హాల్టింగ్ ఇస్తే మా వ్యాపారస్తులకు మార్కెటింగ్ చూసుకుని కూడా మేము రావడానికి ఈజీగా ఉంటుంది, మాకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు మచిలీపట్నం ట్రైన్ను ఆపాలని మేము కోరుకుంటున్నాము. మరియు ఆలేరు తరఫున చుట్టుపక్కల గ్రామాలలో కూడా దగ్గర 30 గ్రామాలను. హెడ్లైన్స్ మరోసారి. జిల్లా ప్రజలతో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు ఆధార్ సేవా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి.
రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపిన ప్రభుత్వ బి లైలయ్య. దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. చౌటుప్పల్లో ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధనకై పాదయాత్ర. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ ఆధ్వర్యంలో. జిల్లాలలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రను మహాధర్నాను జయప్రదం చేయండి. సిపిఎం రాష్ట్ర కమిటీ కొండమడుగు నరసింహ పిలుపు. ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలకు భయపడాల్సిన అవసరం లేదు. థోరాసిస్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి వెల్లడి. ఎంజీబీఎస్లో ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు పెద్దపీట. 500 మొక్కలు నాటడమే లక్ష్యమన్న సిఆర్ఎం రఘు. ప్రజాసేవను ఓర్వలేక పార్టీ పదవుల తొలగింపు. బీజేపీ మండల నాయకత్వంపై బండమీది కిరణ్, ఎలిజాల శ్రీను, గుండె మల్లేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ. పట్టణ మౌలిక వసతులు, అమృత్ 2.0 ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన. గాయత్రి జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల ఆవరణలో బోనాల మహోత్సవం. ఆలేరులో పద్మావతి, మచిలీపట్నం ఎక్స్ప్రెస్లకు హాల్టింగ్ ఇవ్వాలి. రైల్వే మంత్రికి వర్తక సంఘం విజ్ఞప్తి. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.